స్నేహితులే ఇంకొక స్నేహితుడిని దారుణంగా చంపేసి వారి కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి మీ అబ్బాయిని చంపేశాం, అశోక్ని చంపేశాం, పలానా ప్లేస్లో బాడీని పడేసాం, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి కాల్ చేశాం. ఎస్, మరి మందు మత్తులో చేశారా, గంజాయి మత్తులో చేశారా, లేదంటే ఒక అమ్మాయికి సంబంధించి ఒక గొడవ జరిగిందంటూ కూడా చెప్తున్నారు. దాని గురించి హత్య చేశారు. ఎవరైతే హత్య చేయబడ్డాడో అతని పేరు అశోక్. అలాగే హత్య చేసిన ఆ నలుగురు వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్. సరదాగా క్రికెట్ ఆడుకునేవారు, అలాగే సరదాగా పెయింటింగ్ పని చేసుకుంటూ ఉండేవారు, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే సరదాగా కలిసి వెళ్ళేవారు. మరి అటువంటి వాళ్ళ మధ్య అసలు ఏం జరిగింది, ఏమైంది, ఎందుకు నైట్ టైంలో వాళ్ళ ఇంటికి వచ్చి తీసుకెళ్ళిన వెంటనే అతని పైన అటాక్ చేశారు కత్తులతో. చంపే వరకు కూడా అక్కడి నుంచి కదలకుండా అతను చనిపోయాడు అనే విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాత వెళ్ళిపోయి అశోక్ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి చెప్పారు, మీ అబ్బాయి డెడ్ బాడీ పలానా ప్లేస్లో ఉంది, వచ్చి తీసుకెళ్ళాలి. రైట్, దీనికి సంబంధించి క్లియర్గా నేను చెప్పేందుకు ప్రయత్నిస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మంగమూరు ఇక్కడ జరిగింది. ఒక ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న అశోక్తో పాటు అతని ఫ్యామిలీ, పెళ్ళైంది, 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే అతనితో పాటు రోజు కలిసి తిరిగే ఫ్రెండ్సే. సో సరదాగా బయటికి రమ్మని చెప్పి పిలిచారు. సో ఎప్పట్లానే సరదాగా బయటికి వెళ్తాం, మంచిగా సిట్టింగ్ చేస్తారు, మందు అవుతారు, ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. సో అలానే పిలిచారు కదా అని చెప్పేసి అశోక్ ఆలోచించకుండా వాళ్ళ ఫ్రెండ్స్తోని బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ వారు అశోక్తో గొడవ పెట్టుకుని అశోక్ రివర్స్ అవుతున్నాడు అని చెప్పి వెంటనే వారి దగ్గరున్న దాచుకున్న ఆయుధాలని బయటకు తీసి కత్తులు అశోక్ పైన దాడి చేశారు. దగ్గరగా 20 కత్తిపోట్లు పడ్డాయి అశోక్ బాడీ పైన. స్పాట్లోనే అతను ప్రాణాలు విడిచాడు. అంతేకాదు, మళ్ళీ వారి కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి మీ అబ్బాయిని మేము చంపేశాం, అశోక్ని చంపేశాం, వచ్చి తీసుకెళ్ళండి అంటూ కూడా ధైర్యంగా కాల్ చేసి చెప్పారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఆ ప్లేస్కి వెళ్ళటం, తర్వాత హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్ళటం, అప్పటికే అతను ప్రాణాలు విడిచాడు. తర్వాత వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వీళ్ళందరితో కలిసి ఒక స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు. తర్వాత బాడీని పోస్ట్మార్టానికి తరలించేశారు ఒంగోలు జీజీహెచ్. సో అక్కడ పోస్ట్మార్టం జరుగుతూ ఉంది. అండ్ అదే టైంలో ఎవరైతే నలుగురు హత్య చేశారో వారిలో ఒక వ్యక్తి మధు అతని పేరు, గ్రామస్తులు అతన్ని పట్టుకున్నారు. తర్వాత వైద్యం కోసం పోలీసులు అతన్ని వైద్య పరీక్ష కోసం జీజీహెచ్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఇతన్ని చూశారు. ఇతను కూడా ఆ హత్య చేసిన వాళ్ళలో ఇతను కూడా ఒక పర్సన్ అని. సో దీంతో అశోక్ సంబంధించిన ఆ బంధువులు అతని పైన దాడికి ప్రయత్నించారు. నిజం చెప్పాలంటే 1 గంట పాటు అక్కడ గందరగోళంగా మారిపోయింది ఆ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర. సో మొత్తానికి పోలీసులు వాళ్ళ బంధువుల దగ్గర నుంచి అతనికి ఎటువంటి హాని కాకుండా తప్పించి అతన్ని తీసుకెళ్ళిపోయారు. ఆ బంధువులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో కొన్ని స్టేట్మెంట్స్ అవన్నీ కూడా రాసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో ఇప్పటి వరకు కూడా రీజన్స్ తెలియదు, అసలు ఎందుకు చంపారు. అంటే ఒక అమ్మాయి విషయంలో గొడవ అయ్యింది, దాని గురించి చంపేశారా, ఇక మనీకి సంబంధించిన డబ్బుల వ్యవహారంలో ఏదైనా తగాదాలు జరిగి చంపేశారా, లేదంటే గంజాయి మత్తులో సరదాకి చంపేశారా? ఎస్, ఇప్పుడు అక్కడ వినిపిస్తున్న మాట ఇదే, గంజాయి మత్తులో సరదాకి చంపేశారు అంటూ కూడా మాట్లాడుతున్నారు. వారు ఉండే నివాసం ఎస్సీ కాలనీ. సో అక్కడ విచ్చలవిడిగా గంజాయి తాగుతూ నైట్ టైం అల్లర్లు చేస్తూ ఉంటున్నారంట. అక్కడున్న ఆడవాళ్ళు రీసెంట్గా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. సో అశోక్ అనే వ్యక్తికి అలవాటు ఉందో లేదో తెలియదు సార్, అతనికైతే 2 పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, ఇక్కడే ఉంటాడు, పెయింటింగ్ పని చేస్తాడు. కానీ ఇక్కడ కొన్ని బ్యాచెస్ ఉన్నాయి, వీళ్ళందరూ కూడా గంజాయి తాగుతారు, మందు తాగుతారు, గొడవలు జరుగుతాయి కామన్, తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది మాకు రెగ్యులర్గా అలవాటు అయిపోయింది. కానీ గంజాయి మాత్రం విచ్చలవిడిగా తాగుతున్నారు, భయపెడుతున్నారు, చిన్నపిల్లలను కూడా చూడకుండా బెదిరిస్తున్నారు.
వారి దగ్గర ఆట వస్తువులు లాక్కుని నీ అయ్యకు చెప్పుకో, నీ అమ్మకు చెప్పుకో, ఎవరు వస్తారో రమ్మను, ఈ రకంగా వాళ్ళు బెదిరించి ఇది చేస్తున్నారంటూ కూడా అక్కడ ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి చెప్పారు. ఎందుకంటే బయటకు వచ్చి చెప్పడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు. ఆ గంజాయి బ్యాచ్ మళ్ళీ వీళ్ళని ఏదైనా చేస్తుందని చెప్పి. కానీ మొత్తానికి అంటే ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఆ గంజాయి మొత్తులోనే ఆ సొంత స్నేహితుడిని చంపేశారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా రిలైజ్ అయ్యి ఖచ్చితంగా చెప్పాలి, ధైర్యంగా మాట్లాడాలని చెప్పి బయటకు వచ్చి చెప్పారు. లేదంటే ఆ గంజాయి బ్యాచ్ గురించి తెలియదు. సో ముగ్గురైతే పరారీలో ఉన్నారు. మధు అనే ఒక వ్యక్తి అయితే మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. అతన్ని వైద్య నిమిత్తం కూడా తీసుకెళ్లారు, వైద్య పరీక్షలు నిర్వహించారు అతనికి. ఇప్పుడు అతని దగ్గర నుంచి కూడా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అసలు ఎందుకు చంపారు, చంపడానికి గల కారణాలు ఏంటి అనే కోణంలో అతన్ని విచారణ చేస్తూ ఉన్నారు. ఇంకో పక్క కేసును కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. 24 గంటల్లో మిగతా ముగ్గురిని కూడా పట్టుకుంటాం అంటూ ఎవరైతే అశోక్ ఉన్నాడో అతని కుటుంబ సభ్యులకు కూడా పోలీసుల హామీని అయితే ఇవ్వడం జరిగింది. సో చూడండి, చెడు అలవాట్లు కుటుంబాలని విడగొట్టేస్తాయి, ఫ్రెండ్షిప్ని విడగొట్టేస్తాయి, లవర్స్ని కూడా విడగొట్టేస్తాయి. మనం రోజు నవ్వుతూ మాట్లాడే వ్యక్తులను కూడా ఈ చెడు అలవాట్లు విడగొట్టేస్తాయి. అందులో మరీ ముఖ్యంగా గంజాయి. ఆ గంజాయి సేవిస్తే నీ తల్లిని కూడా నువ్వు మర్చిపోతావు, నీ తండ్రిని కూడా నువ్వు మర్చిపోతావు, నీ సోదరి, నీతో పాటు చిన్నప్పటి నుంచి ఎదిగిన నీ చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, ఆ వాయ వరుసలు కూడా మర్చిపోతావు. అంటే ఆ గంజాయి మొత్తు అంత చెడ్డది. రీసెంట్గా ఒక వ్యక్తి ఇలానే విజయవాడలో అతను ఒక ఆటో డ్రైవర్ నడుపుకుంటూ ఉంటాడు, గంజాయి మొత్తుకి బానిస అయిపోయాడు. పెళ్ళి కాలేదు, వాళ్ళమ్మని పక్కలోకి వచ్చి పడుకోమన్నాడు. కత్తిపేట నెత్తి మీద దింపింది ఆమె ధైర్యంగా, ఆ తల్లి. సో చూడండి, ఆ మత్తు వల్ల, ఆ మత్తులో అతనికి ఏదో కావాలి, అది దక్కట్ల. చివరికి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు ఆ గంజాయి మత్తులో. కత్తిపేట తీసుకుని తల మీద ఒకటే వేసింది, ఆటోలో పోలీస్ స్టేషన్ వరకు వేసుకొచ్చారు. అది చాలా పెద్ద న్యూస్ అయింది. సో ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ కూడా గంజాయి మత్తు వల్లే. గంజాయి మత్తులో ఆ టైంలో క్షణికావేశానికి గురయ్యి వారు ఏం చేస్తున్నారనే విషయం కూడా మర్చిపోయి, అరే మనతో పాటు చిన్నప్పటి నుంచి ఎదిగిన ఫ్రెండ్, మనతో పాటు తిరిగిన ఫ్రెండ్, మనతో పాటు క్రికెట్ ఆడాడు, పనికొచ్చాడు, సరదాగా బయటికి వెళ్ళాం, అన్నీ చేసాం, బాధలు అన్నీ పంచుకున్నాం, అలాంటి వ్యక్తి ఈరోజు అదే ఫ్రెండ్స్ చేత హత్యకు గురయ్యాడు. అంటే వీళ్ళందరూ అవన్నీ మర్చిపోయారు. వీడు మనవాడు, మన స్నేహితుడు అనే విషయాన్ని మర్చిపోయారు. సో ఈ మత్తు అంత చెడ్డదన్నమాట. సో ఇప్పటికే చాలా అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ చాలా ప్లేసెస్లో దొరికేస్తుంది. అసలు ఈ గంజాయి అమ్మకాలు చేసే ముఠాన్ని పట్టుకోవాలి ఫస్ట్. సో అంటే విచ్చలవిడిగా దొరికేస్తుంది. అంటే ఒక 25 to 30 years ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు తాగితే ఓకే, వీళ్ళు అంటే ఇటు సక్సెస్ కాలేక ఇటు దేనికి పనికి రాకుండా చివరికి దీనికి అలవాటు పడ్డారు అనుకోవచ్చు. కానీ 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి మత్తు అలవాట్లకి బానిస అయిపోయి దాడులు చేస్తుంటే ఎలా? మీకు విషయం తెలుసో లేదో, ఇలానే ఈ గంజాయి బ్యాచ్ అంటే ఇంకా మనల్ని ఎవరో ఏం చేయలేరని చెప్పేసి వాళ్ళు తాగుతూ, వాళ్ళు తాగే టైంలో రూపాయి బ్లేడ్లు ఉంటాయి చూసారా, అవి జోబులో పెట్టుకుని తిరుగుతున్నారంట, పై జేబులో. ఎవడన్నా అడిగితే వాడి మీద బ్లేడ్తో అటాక్ అయితే వాడు పీక తెగిపోద్ది, చెయ్యి పెడితే చెయ్యి తెగిపోద్ది. ఆ రూపాయి బ్లేడ్తో అటాక్ చేసే ప్రయత్నం చేస్తారు. బ్లేడ్ బ్యాచ్ అని వినే ఉంటారు. ముఖ్యంగా కోనసీమ లాంటి ప్రాంతంలో కూడా ఆ మధ్య చాలా హల్చల్ అయింది. సో వారు కూడా ఈ గంజాయి మత్తు అలవాట్లు ఉన్న వాళ్ళే. సో గైస్, బీ కేర్ఫుల్, ఇలాంటి మత్తు పదార్థాలకి దూరంగా ఉండండి, మీ జీవితాన్ని కాపాడుకోండి. ఏదేమైనప్పటికీ అశోక్ వ్యక్తి అయితే మాత్రం పాపం చాలా ఇబ్బంది. ఎందుకంటే అతను కుటుంబానికి పెద్ద వ్యక్తి, 2 పిల్లలు కూడా ఉన్నారు. సో తండ్రి కోల్పోయి ఆ పిల్లలు కూడా ఇప్పుడు రోడ్డుని పడాల్సిన పరిస్థితి. సో దీని అంతటికీ కూడా కారణం స్నేహితులు.